నమస్తే, తేజ టీవీకి స్వాగతం. అన్నా చైర్ యూజ్ చేస్తారమ్మా. ఇంతకుముందు పనికి వెళ్తున్నాడు, పనికి కూడా పోయేటట్లేదు కదా. అయిపోయింది, 2 months అయిపోయింది, 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఇంట్లో వచ్చేసేయండి అందరికి ప్రస్తుతానికి టైం పాస్. ఎందుకు జరిగింది యాక్సిడెంట్? అది నేను స్పీడ్కి వెళ్ళాను. అదే ఊళ్ళో ఎక్కడ? ఇండియా దగ్గర అదే ఊళ్ళో నేను సడన్ వెళ్ళాను. అన్న ఇక్కడ చేస్తాడేమో అని నేను సిద్ధూరు వెళ్ళిపోవచ్చాను. ఏ బైక్ మీద? ఆల్సర్ నేను అవతల గుద్దిన వల్ల అటుపక్కేదా? వాళ్ళకి అన్నారు వాళ్ళకి మొగ్గలు ఓపెన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏం లేదు. ఇరిగింది ఎక్కడ? మధ్యలో రిపోర్ట్ అదే మెయిన్ పెట్టలేట్లేదమ్మా. ఏం కట్టలేదు, పుత్తూరు కట్టినా. ఎన్నో కట్టు భాష? మూడో కట్టిన. ఇప్పుడు ఎట్టుందా, నడుస్తున్నావు బాగా? నాలో కట్టి చెప్తాను. ప్రస్తుతానికి పూర్తిగా బెడ్ రెస్ట్ అంతేనా? ఈ కట్టికి చెప్తా ఉన్నాను నడవమని. నాలో కట్టి చెప్తా ఉన్నాను. నడిచేది లేదు, 4వ కట్టుకి చెప్తాను అన్నారు. అంటే ఇంకా అబ్బాయి కదులుతానే కాలు ఎక్కువ నైట్ కదిలిచ్చేస్తున్నాడా, దానివల్ల ఏంటంటే వాళ్ళు కదిలిస్తున్నాడు. అది చూసుకున్నారంటే సెట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. కదిలించి అంటే మళ్ళీ ఇంకే ఫుల్ కట్టింగ్ కష్టం. కారణం ఏంటంటే అది కదలకూడదు వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాలి. అది నైట్ టైంలో కదిలిచ్చేస్తున్నాడు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అప్పటికి ఇద్దరం చూసుకున్నా కూడా ఎట్లా జరగనే జరుగుతుంది, కట్టు లూజ్ అవుతుంది, లూజ్ అయిపోతుంది. లేకపోతే 3వ కట్టికే వాళ్ళే చెప్పారు, 3వ కట్టికే అబ్బాయికి సెట్ అయింది, అలా సెట్ అవ్వలేదు, కదలుతా ఉన్నారు, కొంచెం గమనించుకోండి. తర్వాత 3వ కట్టి 4వ కట్టికి సెట్ అయిపోయిందంటే నడిచడానికి ఛాన్స్ ఉంటుంది అని అన్నారు. లేదంటే ఇంకో 1 month అలాగే ఉండాలి. తీసుకో చూడండి, చేయబెట్టుకుని పట్టుకో. ఇంకే మనీ పట్టుకో మా మీరండి మా పర్లేదు పర్లేదు. ఓకేనా. ఇప్పుడు ఎట్లా పనికి పోకపోతే ఎంత ఇస్తున్నారు? ఇంతకుముందు నీకు అక్కడ పోతుంది కదా, అది మన షాప్. టైం పాస్ అంతే. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 9. ఎక్కడ చేసుకో? ఆర్ఎంఏ స్కూల్ చదివో 9th క్లాస్ వాడికి మీకు అవసరం. లైసెన్స్ లేదని మీరు కేసు రాసుకోండి. ఈ అమ్మాయి మీ చెల్లె? జాగ్రత్త చిన్ను. ఏ అవసరం ఉన్నా భాష చెప్తాడు నాకు. ఈరోజు వెంకటగిరిలో జట్టిపాలెం వాస్తవ్యులు హేమస్వరు, అలాగే ఏంటంటే వాళ్ళ మదర్ లావణ్య, ఈవిడ ఇక్కడే స్థానిక వెంకటేశ్వర టెక్స్టోరియల్ రాజవీధిలో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు జట్టిపాలెం స్థానికులు. ఇక్కడ గొల్లపాలెంలో ఏంటంటే వీళ్ళు అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. లావణ్య గారి కుమారుడు హేమస్వరూప్కు అన్ఫార్చునేట్గా ఒక 2 నెలల క్రితం పల్సర్ బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ జరిగి కాలిరటం జరిగింది. ఆయన పుత్తూరు కట్టుకొని చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. చాలా నిరుపేద కుటుంబం. ఇట్లు చూస్తే ఈవిడ వెంకటేశ్వర టెక్స్టోరియంలో పనిచేస్తుంది. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల భర్తకు దూరంగా ఉంటుంది. అటు భర్త ఆదరవు కూడా లేకుండా చాలా కడు ఇబ్బందుల్లో ఉంది. సో కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి మా వంతు నైతిక బాధ్యతగా 10,000 రూపాయల ఆర్థిక సాయం వీళ్ళకి అందజేయడం జరిగింది. దీన్ని మేము చాలా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఆర్థిక సాయంలో ప్రతి విషయంలో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్కి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చెప్పున్నాను, వాడు మెరైన్ ఇంజనీర్గా ఉంటాడు, చెన్నైలో స్థిరపడ్డాడు.
ఎప్పుడు కూడా ఏంటంటే నా ట్రస్ట్కి ఎల్లవేళ ఏంటంటే బ్యాక్ బోన్గా సపోర్ట్ అందిస్తున్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఈ సందర్భంలో జట్ల యొక్క చరిత్ర, జట్టి గారు ఇక్కడికి ఎట్లా వచ్చారు అనే చరిత్ర కూడా ఏంటంటే వెంకటగిరి పట్టణానికి నేను కొంత చెప్పదలుచుకున్నాను. వెంకటగిరి సంస్థానం రాజా గారు ఇంచుమించుగా 200 సంవత్సరాల క్రితం జట్లని చెన్నై నుంచి మనకు మైగ్రేట్ చేసి తీసుకురావడం జరిగింది. కాళహస్తిలో జట్టిపాలెం ఉంది, వెంకటగిరిలో జట్టిపాలెం ఉంది. వీళ్ళు చాలా అంటే 0.5 రేషియోలో ఉన్నటువంటి సంకీర్ణ జాతుల్లో ఒక జాతి ఈ జట్టి జాతి. అలాగే ఏంటంటే వీళ్ళని జగజ్జట్లు అని కూడా పిలిచేవారు అన్నమాట. జగజ్జట్టి అంటే అర్థం ఏంటంటే పరమశివుడికి ఇంకొక పేరే ఈ జగజ్జట్టి. ఈ జగజ్జట్టి అంటే ఆది అంతం అణువు లేనటువంటి వ్యక్తిని జగజ్జట్టి అంటారు. ఇది పరమేశ్వరుడి పేరు. పరమేశ్వరుడి ప్రతీకగా కూడా ఏంటంటే ఈ జట్లను మనం చూస్తాం అన్నమాట. వీళ్ళని వినోదం కోసం మల్లు యుద్ధం అంటే సాము అలాగే ఏంటంటే వస్తాద్ సాము ప్లస్ అలాగే మన కుస్తీలు చేయించేదానికి రాజాగారు ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళ సంస్థానాధీశులు తీసుకొచ్చారు ఇక్కడికి. వీళ్ళు రెగ్యులర్గా కూడా ఏంటంటే కుస్తీలు చేసేవాళ్ళు. రాజాగారు అప్పట్లో తమాషాగా కూడా ఏంటంటే గబ్బిలాయ జట్టి ఇట్లా కొద్ది పేర్లతో కూడా ఏంటంటే హాస్యం పండించేవాళ్ళు. రాజాగారు ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా నగిరిలో కుస్తీలు చేయటము. అలాగే ఏంటంటే అరుగు పలావ్ అని వేసేవాడు. అరుగు పలావ్ అంటే ఒక పెద్ద పలావ్ని ఏంటంటే అరుగు మీద, నీకు ఐడియా ఉందమ్మా? అరుగు పలావ్ అంటే ఒక పెద్ద అరుగు పలావ్ అంటే అటువైపు నుంచి ఇటువైపు దాకా పలావ్ వేస్తారు. ఒక పొటేల్ మొత్తం కుంభం కొట్టి రైస్ మిక్స్ చేసి పలావ్ వేస్తే ఇటుపక్క ఒక జట్టి అటుపక్క ఒక జట్టి కూర్చుంటారు, చేతులు వెనక్కి కట్టేస్తారు. అరుగు పలావ్ మొత్తం 2 జట్లు తినేసేవాళ్ళు. తినేసి ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక గుంటకట్టలో వాళ్ళు వెళ్ళి దిగి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీళ్ళల్లో ఉంటే చుట్టూ వాటర్ అంతా కూడా ఏంటంటే ఫ్యాట్ తోటి పైకి తేలేదని చెప్పి మనం పెద్దలు చెప్తే విన్నాము. అలాగే సంస్థానాధీశుల ద్వారా కూడా నేను తెలుసుకోవడం జరిగింది. సో వీళ్ళు చాలా సంకీర్ణ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే కూడా ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా బలహీనపడిన వ్యక్తులు. కొంతమంది వెల్ సెటిల్డ్, బయటికి వెళ్ళేసి మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వెల్ సెటిల్డ్ అయ్యారు. ఈరోటికి కూడా ఏంటంటే మనం జట్టిపాలెంలో చూసుకుంటే చాలా నిరుపేద కుటుంబాలు మనం చూస్తున్నాం. సో అట్లాంటి జట్టి కులంలో ఉన్నటువంటి మన స్వరూప్కి ఇట్లా జరగటం చాలా దురదృష్టకరం. మా వంతు నైతిక బాధ్యతగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాము. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎల్లవేళ ఏంటంటే నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.